బిగ్ బాస్‌కి సంబంధించిన నామినేషన్స్ ప్రోమో అయితే విడుదలైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నామినేషన్స్ అదిరిపోయేట్టుగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ ముద్దుబిడ్డకు ఒక మంచి పవర్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు బిగ్ బాస్. ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలి అని నిర్ణయించుకునే హక్కు ఇంటి కెప్టెన్ అయిన తనుజ చేతుల్లో ఉండబోతుంది అంటూ చెప్పాడు. తనుజ నామినేషన్స్ పవర్‌ను ఇచ్చే టోకెన్స్ ఉన్నాయి. అందులో కొన్ని ఒక నామినేషన్స్ పవర్‌తో, మరికొన్ని ఇద్దరు నామినేషన్స్‌తో నామినేట్ చేసిన పవర్‌తో ఉన్నాయి. ఏ టోకెన్ ఎవరికి ఇవ్వాలనేది పూర్తిగా మీ ఇష్టం పైనే ఆధారపడి ఉంటుంది అని బిగ్ బాస్ చెప్తాడనమాట తనూజకి. ఇక ఇమ్ము వచ్చి రీతు కుండ పగలగొట్టేశాడనే చెప్పుకోవచ్చు. రీతు నువ్వు గేమ్ విషయానికి వచ్చేసరికి ఎక్కడో కన్‌ఫ్యూజన్‌గా జోన్‌లో ఉన్నావు అంటూ అయితే చెప్పడం జరుగుతుంది. అది చెప్పగానే నువ్వు ఏ కాన్ఫిడెన్స్ అవ్వలేదా? ఏం కన్‌ఫ్యూజ్ అవ్వలేదా? ఇమాన్యుయల్ అంటూ రీతు అంటుంది. నేను కన్‌ఫ్యూజ్ ఏం అవ్వలేదు అంటూ ఇమాన్యు చెప్తూ ఉంటే, నువ్వు కన్‌ఫ్యూజ్ అయ్యావు కాబట్టే బెలూన్స్ గేమ్ ఫౌల్ గేమ్ అయింది అంటూ రీతు వాదిస్తుంది. గేమ్‌లో ఎక్కడో అందరికంటే వెనకాలే ఉన్నావు అంటూ అయితే ఇమ్ము చెప్పడం జరుగుతుంది. మరి నువ్వు అంత కాన్ఫిడెన్స్ అయితే ఆ బొమ్మ మీ మమ్మీ చేతిలో ఇవ్వచ్చు గదా! అని రీతు అంటుంది. నువ్వు డెమాన్ పవల్ బొమ్మ ముట్టుకోలేదా అన్నట్టుగా వాదిస్తాడు ఇమాన్యుయల్. నెక్స్ట్ భరణి గారిని నామినేట్ చేస్తూ గేమ్‌లో ఇంతకుముందు పెట్టిన విధంగా ఎఫర్ట్స్ పెట్టట్లేదు అని నాకు అనిపిస్తుంది అంటూ అయితే ఇమ్ము చెప్పుకొస్తాడనమాట. దానికి భరణి గారు ఇప్పుడు నాకు తగిలిన దెబ్బలు నీకు తగులితే ఇంతకు ముందులాగే నువ్వు ఆడగలవా అంటూ అంటాడు. అదే అంటున్నాను అన్నా అని ఏదో మాట్లాడబోతుంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఇమాన్యుయల్ అంటూ భరణి గారు చాలా హైప్‌గానే బెదిరించినట్లు అరుస్తారని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ అంటే 360 డిగ్రీస్‌లో వస్తాయి. ఓన్లీ గేమ్ ఒక్కటే కాదు. ప్రతి టాస్కు నాకు సాధ్యం అయినంత వరకు ఎంత ఎఫర్ట్స్ 100 ఎఫర్ట్స్ పెట్టి ఆడుతున్నాను అంటూ భరణి గారు గట్టిగానే చెప్తాడు. ఇక ఇమ్ము నాకు మీ గేమ్ ఎక్కడ కనిపించలేదు అంటూ అయితే మళ్ళీ అదే క్వెషన్ చేయడం జరుగుతుంది ఇమాన్యుయల్. ఇదివరకు ఎప్పుడు కాలేంది, కాకూడదు కావచ్చు అని అనుకున్న నామినేషన్స్‌లోనైతే డీమాన్ రీతును చేయడం జరుగుతుంది. రీతు పేరు చెప్పి నామినేట్ చేస్తాడు. నువ్వు అరవడం వల్ల నా తప్పు లేకపోయినా నా తప్పే అన్నట్టుగా పోర్ట్రే అవుతుంది అని నాకు అనిపిస్తుంది. నాకు చాలా బాధగా ఉంది. బట్ ఎప్పుడు తనది తప్పు లేదు అనే స్టాండ్ తీసుకోవడంలో అని ట్రై చేశాను. ఏంటి అని మాట్లాడడానికి ట్రై చేశాను. బట్ నువ్వు ట్రస్ట్ లేదు అని నన్ను హర్ట్ చేస్తావు. అండ్ ఎవ్రీ టైమ్ నేను నీ మంచి కోరుకుంటున్నా. నేనైతే చాలా బాధపడుతున్నా అంటూ డీమాన్ కూడా చాలా ఎమోషనల్ అవుతూనే, ఏడుస్తూనే బాధగా చెప్పినట్టయితే అనిపిస్తుంది డీమాన్. ఇక నెక్స్ట్ డీమాన్ అలా చెప్తుంటే రీతు అయితే చాలా బాధపడుతుంది. వాటర్ కూడా కారుస్తుంది. హార్ట్‌ఫుల్‌గా ఏడ్చింది అనిపిస్తుంది ఈ సీన్ చూస్తే. తర్వాత నాతో మాట్లాడొద్దు అని చెప్పాను కదా పవన్ అంటూ ఎమోషనల్‌గా అరుస్తుందనమాట నామినేషన్స్ అయ్యాక. ఎందుకు అరుస్తున్నావు అని డీమాన్ కూడా బిగ్ బాస్ హౌస్ మొత్తం వినిపించేటట్లుగా ఆయన కూడా అడగడం జరుగుతుంది డీమాన్ కూడా. నా వల్ల కూడా అవ్వట్లేదు అంటూ అయితే. ఈ విషయంలో మీరు డీమాన్‌కి సపోర్ట్ చేస్తారా? రీతుకు సపోర్ట్ చేస్తారా? కామెంట్ చేయండి.